హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. ఈ వీడియోలో మనం వ్రాప్ డే నైట్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇది ట్రేడింగ్లో కూడా ఉంది. సో ప్రస్తుతానికి $30 ప్లస్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో చాలామంది బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ గురించి అయితే వీడియో చేయమని అడిగారు. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా బయింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెల్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కానీ మిమ్మల్ని బై చేయమని కానీ సెల్ చేయమని కానీ హోల్డ్ చేయమని కానీ నేనైతే రికమెండ్ చేయట్లేదు. సో నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, మీకు ఓన్లీ ప్రాసెస్ తెలియడం కోసం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అని మీకైతే ఎలాంటి సజెషన్స్ అయితే నేను ఇవ్వట్లేదు. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో మాత్రమే, మీకు ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చే వీడియో అయితే కాదు. అండ్ అదేవిధంగా ఈరోజు మనకి ఏ నెట్వర్క్ సంబంధించిన యాప్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి కూడా మనం వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు మనం మైనింగ్ చేసేటప్పుడు ఎలాంటి యాడ్స్ వచ్చేది కాదు. సో ఇప్పుడు యాడ్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. సో ఈ యాడ్స్ రెవెన్యూ ఏదైతే ఉందో సో ఈ రెవెన్యూని వీళ్ళు తర్వాత లిక్విడిటీ కోసం వాడతామని చెప్తున్నారు. సో యాడ్స్ రావడం ప్రజెంట్ అయితే పాజిటివ్గానే మనం చూడొచ్చు. అండ్ సెకండ్ చేంజ్ ఏంటంటే సో చాలామంది మీరు వ్యాలెట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో అక్కడ మీకు చాలా కాయిన్స్ కనపడినట్టు చూపిస్తుంది. సో అవి యాక్చువల్ కాయిన్స్ కాదనమాట. సో వాటిని యాన్స్ అంటారు. మనం మైనింగ్ చేస్తుంటే ఎవ్రీ మైనింగ్ సెషన్కి మనకి 0.0026 ఏదైతే ఉందో సో ఇదే అనమాట మైనింగ్ స్పీడు. కాకపోతే మనకి వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు అన్ని కాయిన్స్ చూపిస్తుందంటే అది యాక్చువల్ కాయిన్స్ కాదు, వాటిని యాన్స్ అంటారు. ఈ యాన్స్ ఏంటంటే మనం ఏదైతే మైనింగ్ చేస్తున్నామో లేయర్ 1 ఏ నెట్ కాయిన్ ఏదైతే ఉందో సో ఆ కాయిన్లో కొంచెం పర్సంటేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 యాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఏ నెట్ కాయిన్ అనుకుందాం. సో మనం రోజు మైనింగ్ చేసే కాయిన్ ఏదైతే ఉందో సో అది 100 యాన్స్కి సమానం అనుకుందాం. సో మీరు మైనింగ్ చేస్తున్న ప్రతిసారి 2.6 యాన్స్ వస్తున్నాయి అనుకుందాం. సో ఈ యాన్స్ అన్నీ కలిసి ఎప్పుడైతే 100 రీచ్ అవుతాయో అప్పుడే మీకు 1 ఏ నెట్ వచ్చినట్టు. సో ఇక్కడ మనం స్టార్టింగ్లోనే హోమ్ పేజ్లోనే మనకి మీ దగ్గర ఉన్న టోటల్ ఏనెట్ కాయిన్ లేయర్ 1 కాయిన్ ఎంత ఉందో అక్కడ కనిపిస్తుంది. సో మీరు వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత చాలా కాయిన్స్ ఉన్నాయని చెప్పి కంగారు పడకండి, వాటిని యాన్స్ అంటారు. అంటే ఏనెట్ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ యొక్క స్మాల్ పీసెస్ అనమాట. బిట్ కాయిన్లో ఏ విధంగా అయితే సతోషి ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా యాన్స్ అనేది ఉంది. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. హోమ్ స్క్రీన్లో మీకున్న కాయిన్స్ కనిపిస్తాయి. అదేవిధంగా వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా సెషన్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు టోటల్గా ఎంత లేయర్ 1 కాయిన్స్ మైనింగ్ అయినాయి అనేది క్లియర్గా కనిపిస్తాయి. సో ఎక్కువ కాయిన్స్ ఉంటే సో వాటిని చూసి కంగారు పడద్దు. సో ఈ విషయంలో అయితే కొంచెం క్లారిటీగా ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రాగా వీళ్ళు తీసుకొచ్చిన ఫీచర్ ఏంటంటే లాస్ట్లో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గవర్నెన్స్ అని ఉంటుంది. సో అదేంటంటే నథింగ్ బట్ డావ్ అనమాట. మనకి ఇంటర్లింక్లో ఏ విధంగా అయితే ఓటింగ్ వేస్తామో ఇక్కడ కూడా అదే అనమాట. సో ఏదైనా కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చే ముందు వీళ్ళు కూడా డావ్ ఓటింగ్కి అయితే తీసుకొని వస్తారు. సో ఈచ్ మెంబర్కి ఈచ్ అకౌంట్కి ఒక ఓటు ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ 1,30,000 యూజర్స్ ఉన్నారు కదా. సో వన్స్ డావ్ ఓటింగ్ తీసుకొని వస్తే ఎవ్రీ పర్సన్కి ఒక ఓటు ఉంటుంది కాబట్టి సో 50% ఎబోవ్ దేనికి వస్తే సో ఆ డిసిజన్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. సో ప్రస్తుతానికి యాడ్ అయిన కొత్త ఫీచర్స్ ఇవి. ఇప్పుడు మీకు కంప్లీట్గా వ్రాప్ డే నెట్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా వీడియోని చూడండి. సో మీకు ఇప్పుడు ఏనెట్కి సంబంధించిన బయింగ్ ప్రాసెస్ బిట్గెట్ వ్యాలెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. లాస్ట్లో వ్యాలెట్ అని ఉంది కదా, సో వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర బిఎన్బి ఎంతో కొంత గ్యాస్ ఫీజ్ ఉండాలి, అదేవిధంగా USDT కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే మీరు ఏనెట్ టోకెన్ అయితే కొనగలరు. ఈ రెండు లేకపోతే మీరు ఏనెట్ని అయితే కొనలేరు. సో అందుకే మీ దగ్గర USDT అండ్ బిఎన్బి రెండు ఉంటే అప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఏనెట్కి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇస్తా. సో ఆ కాంటాక్ట్ అడ్రస్ని మీరు ఫస్ట్ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మేనేజ్ టోకెన్స్ అని చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కాపీ చేసుకున్న కాంటాక్ట్ అడ్రస్ ఉందో టాప్లో మనకి సెర్చ్ బాక్స్ ఉంది కదా, సో ఈ సెర్చ్ బాక్స్లో అయితే మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పేస్ట్ చేసిన తర్వాత
ఈ విధంగా వస్తుంది మీకు ఏ నెట్ అని కనిపించి. సో ఇక్కడ ఆన్ చేసే సింబల్ లా ఉంది చూడండి. సో ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ టోకెన్ మీకు మీ హోమ్ స్క్రీన్లో యాడ్ అయిపోద్ది అనమాట. సో కొంచెం బ్యాక్ రండి. సో ఇక్కడ చూడండి మీ ఏ నెట్ ఏదైతే ఉందో సో అదైతే యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఏ నెట్ వచ్చేసింది అండ్ మీ దగ్గర USDT ఉండాలి, మీ దగ్గర BNB ఉండాలి. సో ఇప్పుడు మనం బయింగ్ ప్రాసెస్ చూద్దాం. సో దానికోసం ఏ నెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ట్రేడ్ అని ఉంది చూడండి టాప్లో. సో ట్రేడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన USDT ఉండేలా చూసుకోండి. సో దానికోసం ఇక్కడ క్లిక్ చేస్తే పైకి USDT వెళ్ళిపోద్ది. సో నేను మీకు ఇప్పుడు సింపుల్గా బయింగ్ ప్రాసెస్ చూపిస్తా. సో నా దగ్గర ఆల్మోస్ట్ 2 USDT ఉంది కదా. సో ఇందులో 1 USDTతో నేను ఏ నెట్ని అయితే బయింగ్ చేసి చూపిస్తా. సో దానికోసం 1 ఎంటర్ చేయండి. 1 USDT అయితే మీరు బై చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ కింద మీకు ఆ 1 USDTకి ఎంత ఏ నెట్ వస్తుందో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. 0.0312. సో ఇది ప్రస్తుతానికి ఉన్న ప్రైస్ అనమాట. సో ఒకవేళ ప్రైస్ పెరిగితే మీకు ఇంకా తక్కువ ఏ నెట్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత సో ట్రేడ్ అని ఉంది కదా, ట్రేడ్ మీద క్లిక్ చేసి సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మీ ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. సో మీకు పైన స్వాపింగ్ జరుగుతుంది. మీ USDT నుండి ఏ నెట్కి అయితే మీకైతే స్వాపింగ్ జరుగుతుంది అనమాట. సో చూడండి ఇంతకుముందు నా దగ్గర $2 ఉండేది. సో ఇప్పుడు $1 అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిందా లేదని సో మీరు జస్ట్ బ్యాక్ వస్తే మీకు ఇక్కడ హిస్టరీలో ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ట్రేడ్ అయింది. ఇప్పుడు మనం 1 USDTతో 0.0312 ఏ నెట్ అయితే బై చేసినాం. సో బై చేసిన అమౌంట్ మీకు ఇక్కడ టాప్లో కనిపిస్తుంది. సో నేను ఇంతకుముందే బై చేసిన కాబట్టి నాకు 5.3 అలా చూపిస్తుంది. కానీ మీరు ఫస్ట్ టైం బై చేస్తే మాత్రం మీరు ఎంతైతే బై చేస్తారో ఆ అమౌంట్ అయితే మీకు పైన కనిపిస్తుంది అనమాట. సో టాప్లో కనిపించేది ఏ నెట్ బ్యాలెన్స్, దాని కింద ఉన్నది దాని వాల్యూ అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు బయింగ్ ప్రాసెస్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు బై చేసారు, కొన్ని డేస్ తర్వాత మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో దాన్ని మీరు సెల్ చేయాలంటే ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఏ నెట్ మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం బై చేసినాం కదా. సో సేమ్ మళ్ళీ పైన ట్రేడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈసారి టాప్లో ఏ నెట్ ఉండాలి. ఎందుకంటే మీరు ఏ నెట్ నుండి USDTకి మార్చుకుంటున్నారు కాబట్టి. సో ఇంతకుముందు మనం ఎంతైతే బై చేసినామో సో 0.031 కదా మనం బై చేసింది. సో ఇప్పుడు నేను అంతే 0.031 క్లిక్ చేస్తే సో నాకు ఆల్మోస్ట్ $1 దగ్గరే ఉంది ప్రైజు. సో నాకు అంత వస్తుంది అనమాట నేను ట్రేడ్ మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి కూడా మీకు చూపిస్తా. 312. సో ఇంత నేను బై చేసిన. సో మళ్ళీ నేను ఇంత సెల్ చేస్తున్నా. సో దానికి ట్రేడ్ మీద క్లిక్ చేయండి. సో కింద కన్ఫర్మ్ అని ఉంది కదా. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. సో మీ ట్రేడ్ ఈసారి ఏ నెట్ నుంచి USDTకి వస్తుంది అనమాట. సో మీకు ఇంతకుముందు నా దగ్గర 2 USDT ఉంది కదా. సో ఇప్పుడు కూడా కింద చూడండి ఆల్మోస్ట్ 2 USDTకి వచ్చింది. సో ఈ విధంగా మీరైతే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన హిస్టరీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంతకుముందు ప్లస్ ఉంది కదా. ప్లస్ అంటే ఏంటంటే మనం బై చేసినట్టు, ఇక్కడ పైన మైనస్ ఉంది కదా. సో ఇదేంటంటే మనం సెల్ చేసినట్టు అనమాట. సో ఈ విధంగా మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ బిట్గెట్ వ్యాలెట్లో చేసుకోవచ్చు. సో మాకు బిట్గెట్ వ్యాలెట్ లేదు, ట్రస్ట్ వ్యాలెట్ ఉందని చాలామంది అంటారు. సో అక్కడ కూడా మీకు ప్రాసెస్ చూపిస్తా. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. మీ దగ్గర BNB ఉండాలి, మీ దగ్గర USDT ఉండాలి. ఈ రెండు ఉంటేనే మీకు ట్రస్ట్ వ్యాలెట్లో అయితే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది. ట్రస్ట్ వ్యాలెట్లో మనం ఫస్ట్ ఏ నెట్ టోకెన్ని ఇంతకు ముందులాగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి యాడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పక్కన వాచ్ లిస్ట్ అని ఉంది చూడండి. సో వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ టోకెన్స్ అని ఉంది చూడండి. సో యాడ్ టోకెన్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టాప్లో మనం ఏ నెట్కి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయాలి. సో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ నెట్ అని కనిపిస్తుంది. ఓకేనా. సో ఏ నెట్ అని కనిపిస్తుంది. సో ఏ నెట్ అని కనిపించిన తర్వాత పక్కన స్టార్ ఉంది కదా. సో జస్ట్ స్టార్ మీద క్లిక్ చేయండి. మీ వాచ్ లిస్ట్లోకి అయితే ఏ నెట్ వచ్చేస్తుంది. సో కొంచెం బ్యాక్ వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు వాచ్ లిస్ట్లో ఏ నెట్ లేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ నెట్ మీద క్లిక్ చేసి ట్రేడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ దగ్గర USDT ఉంది కదా, ఆ USDTని ఏ నెట్లోకి స్వాప్ చేస్తారనమాట. సో దానికోసం స్వాప్ మీద క్లిక్ చేయండి. సో టాప్లో USDT పెట్టుకున్న నా దగ్గర ఎక్కువ USDT లేదు, బట్ దాంతోనే మీకు ప్రాసెస్ చూపిస్తా. సో ఇంత USDT నా దగ్గర ఎంతైతే ఉందో అంత USDT నేను మ్యాక్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నాకు ఏ నెట్ ఎంతైతే రావాలో అది చూపిస్తుంది అనమాట. సో వన్స్ అది లోడ్ అవుతుంది చూడండి పైన. సో వన్స్ ఆ లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు స్వాప్ అయితే జరిగిపోద్ది అనమాట. సో జరిగిపోద్ది, ఆర్డర్ సబ్మిట్ అయిపోద్ది. కొంచెం బ్యాక్ వచ్చి చూస్తే చూడండి, ఇదిగో ఇక్కడ మీకు టాప్లో ఏ నెట్ అయితే కనిపించింది. నా దగ్గర ఉన్న కంప్లీట్ USDTని నేను ఏ నెట్కి ఇక్కడికి మార్చిన. సో సెల్లింగ్ కూడా సేమ్ అనమాట. మళ్ళీ ఈసారి ఏ నెట్ మీద క్లిక్ చేయండి.
మళ్ళీ ట్రేడ్ మీద క్లిక్ చేయండి, స్వాప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టాప్లో ఏనెట్ పెట్టండి ఈసారి. సో మీరు ఎందులోకి మార్చుకోవాలనుకుంటుంటే యూఎస్డిటీ. సో యూఎస్డిటీ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న కంప్లీట్ అమ్మాలనుకుంటే కంప్లీట్, లేదంటే మీకు నచ్చిన నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ మీకు స్లైడ్ టు స్వాప్ ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆర్డర్ అయితే సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. సో వీడియోలో మీకు బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సో స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగొచ్చు. కానీ మీకు బై చేయమని కానీ సెల్ చేయమని కానీ నేను ఎలాంటి అడ్వైజ్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే క్రిప్టో మార్కెట్ అనేది సో ఒకేలా ఉండదు, వోల్టాలిటీ ఉంటుంది. సో రేపు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. సో మీరు బై చేసేటప్పుడు కానీ సెల్ చేసేటప్పుడు కానీ కంప్లీట్గా మీ ఓన్ డిసిజన్ అయి ఉండాలి. సో ఎవరో చెప్తే బై చేయడం, ఎవరో చెప్తే సెల్ చేయడం అయితే మీరు ఎప్పుడూ చేయొద్దు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్గా మీ ఓన్ డిసిజన్ అయి ఉండాలి. సో అప్పుడే మీరు ఒకవేళ పెరిగినా తగ్గినా ఎలాంటి రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. జై హింద్.